నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అమరావతి జూనియర్ కళాశాల నందు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సింహపురి యూత్ అసోసియేషన్ సభ్యులతో పాటు స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ జిత్యా నాయక్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను సన్మార్గంలో నడవాలని, డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. పట్టణంలోని ఏ కళాశాల వద్ద అయినా ర్యాగింగ్కు అనుమతి లేదని, అటువంటి కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సబ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కళాశాల కరస్పాండెంట్ శ్రీహరి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ రోజుని యాంటీ డ్రగ్ డేగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి ఈ రోజున ఏం చేస్తున్నారంటే దాని మీద అవగాహన కలిగించడం అనమాట. ముఖ్యంగా మీ ఏజ్ పిల్లలకి, 10th తర్వాత కూడా మీ ఏజ్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే, అది డ్రగ్ అంటే గంజా కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఏదన్నా సరే అది ఒకసారి ఏజ్లో ఏంటంటే అలవాటు పడితే ఆటోమేటిక్గా వదలలేదు. ఈ ఏజ్ అలాంటిది అనమాట. తెలుసుకోలేరు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు. ఈ ఏజ్లో ఆ గంజా అనే దాని బారిన పడ్డారనుకోండి, ఏమవుతుంది, ముందు లైఫ్ పోవడం తర్వాత సంగతి, మీ హెల్త్ పోతుంది, లైఫ్ పోతుంది, అట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరులో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వాడికి వచ్చేసి ఒక 16 to 17 years ఉంటుంది. 10th అయిపోయిన తర్వాత వాడు ఆపేశాడు అనమాట. చదువు ఆపేసడం ఇంటి దగ్గర ఉంటాడు. వాళ్ళ అమ్మకి తల్లిదండ్రులకి ఒకటే పిల్లడు, తండ్రి లేడు, తల్లే ఉంటుంది. తల్లి కూడా రోజు కూలివారీ చేసుకుని వస్తూ ఉంటుంది. వాడు ఇంక ఇదే చదువు లేకపోతే ఏముంటుంది, బజార్లో ఫ్రెండ్స్తో నుంచోవడం, నైట్ 12 దాకా రాకపోవడం, ఆటోమేటిక్గా 2-3 రోజులు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏదో ఒక ఆవిగేషన్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. వాడు చిన్నగా ఏం చేశాడంటే మందు తాగడం స్టార్ట్ చేసి దాని తర్వాత గంజా వచ్చి మళ్ళీ తర్వాత ఏం చేశాడు వాడు, ఇప్పుడు గంజా తాగడం స్టార్ట్ చేస్తే ఒక రోజులో ఆపడాడు, ఎవ్రీడే దాన్ని తీసుకోవాల్సింది. తీసుకోకపోతే వాడికి నిద్ర రాదు. బాడీ ఆ విధంగా ఇదైపోతుంది, అలవాటు పడిపోతుంది. వాడు ఏం చేశాడు, ఇట్లా అలవాటు అయ్యి చివరికి డబ్బులు ఇవ్వట్లేదని వాళ్ళ అమ్మని చంపేశాడు. వాళ్ళ అమ్మని మదర్ని చంపేశాడు. వాడు మర్డర్ కేసులో పోతే తర్వాత జైలుకి వెళ్ళాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే, దానికి బానిస అయిపోతే ఆటోమేటిక్గా అమ్మ ఎవరు, కుటుంబం ఏంది, మన పరిస్థితి ఏంది, ఎందుకు చేయాల్సింది ఇవన్నీ ఏం గుర్తు. ఆ టైంలో వాడు ఏం చేయాలా, గంజాయి సేవించాలంటే వాడి దగ్గర డబ్బులు ఉంటుంది. ఏం చేయాలి, ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఈ లేదు కాబట్టి చంపేసాడు. ఏమైనా ఉందా దాంట్లో విషయం, ఏం లేదు. సో మన యుఎన్ఓ కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు సోషియో ఎకనామిక్ అండ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ మీద మెయిన్ టార్గెట్ చేసి వీటి డ్రగ్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతుంది, సామాజిక, ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ వయసు, దీని బారిన పడిన వాళ్ళకి, వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తారు.